వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ అంకిత. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈవిడ ఒక ఇన్స్పిరేషనల్ ఉమెన్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ఫ్యాషన్ డిజైనర్. మోర్ ఓవర్ తన డిజైన్స్ కి తను కూడా మోడల్. ఎంతో మందికి తన చేతనైనటువంటి సాయం చేస్తూ తన ఉద్యోగమే కాకుండా సోషల్ వర్కర్ కూడా. యాజ్ ఏ ఉమెన్ గా తను ఒక హౌస్ వైఫ్ కూడా అండ్ ఒక మదర్. కరోనా టైంలో తనదైనటువంటి సాయం చేస్తూ వేరే వాళ్ళకి ఎంతగానో ఇన్స్పిరేషనల్ గా ఉన్నారు ఈ పర్సన్. నిహారిక రెడ్డి గారు నాతో ఉన్నారు. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరిన్ని విషయాలు నిహారిక గారిని అడిగి తెలిసేసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు మ్యామ్? ఐఎమ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. మిమ్మల్ని చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని కూడా ఇన్ని రోజులు మేము చిన్నప్పటి నుంచి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ గానే తెలుసు. సో రీసెంట్ గా మీరు ఎంటర్డ్ ఇంటూ డిజిటల్ మీడియా. సో ఇట్స్ వెరీ హానర్ నన్ను ఇంట్రడ్యూస్ చేయడం అన్నది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండ్ వెరీ ఇన్స్పిరేషనల్ ఉమెన్ టు ఎవ్రీ వన్ మ్యామ్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మ్యామ్. అసలు ఈ థాట్స్ అన్ని మీకు ఎలా వస్తున్నాయి మ్యామ్? అంటే నథింగ్ థాట్స్ అండి. ఇట్స్ గోయింగ్ ఇన్ ద ఫ్లో. అంటే మనము అవసరంలో ఉన్న వారికి హెల్ప్ చేయడం అన్నది ఇట్స్ అ థాట్ కాదు. అది కష్టంలో ఉన్నప్పుడు మనసు స్పందించినప్పుడు చేసే పనులండి. ఐ నెవర్ థింక్ అబౌట్ దట్. నేను ఇది చేయాలి అది చేయాలి. అందరికీ తెలుసా అండి కరోనా వస్తుందని ఎప్పుడో థింక్ చేయడానికి థాట్ చేయడానికి. జస్ట్ హ్యూమన్ నేచర్ అది. కొంతమంది స్పందిస్తారు, కొంతమంది స్పందించరు అంతే. సో ఐఎమ్ జస్ట్ డన్ మై సెల్ఫ్ అని. ఇది నిహారిక హ్యాండ్లూమ్స్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలి అనుకున్నారు మ్యామ్? నిహారిక డిజైన్ స్టూడియో అనేది నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత నేను I mean, when I was 3 months baby, I lost my mother. ఓకే. ఆ పెయిన్ అంటే చిన్నప్పటి నుంచి నాకు మా మమ్మీ లేదన్న ఫీలింగ్ ఉంది. బట్ నేను అమ్మనైన తర్వాత చాలా కంప్లీట్ గా నేను ఎంత మిస్ అయ్యాను అన్నది మా అమ్మ గురించి నాకు అర్థమైంది. సో బిఫోర్ మ్యారేజ్ నాది డిగ్రీ అవ్వలేదు. డిగ్రీ టీస్ కంటిన్యూ. దెన్ నేను పిల్లలు పుట్టిన తర్వాత చాలా సార్లు ఆలోచిస్తుండేదాన్ని. లైక్ మా అమ్మ గురించి, మా అమ్మకి ఏమి ఇష్టం, ఇవి ఎక్కువ తెలుసుకున్నాను. తెలుసుకున్నప్పుడు మా అమ్మకి కుట్లు, అల్లికలు మీరు చూసారంటే ఇది మా అమ్మ డిజైన్ చేశారు 1985లో. ఓకే. సో అవంతా తనకి చాలా ఇష్టము. అండ్ మా సిస్టర్స్ కానీ మా ఇంట్లో అందరు కూడా ఇట్లా అంటే మా అమ్మ వాళ్ళనే కాదు, అప్పట్లో చాలా మంది ఆడవాళ్ళు ఇష్టంగా అల్లుకునేవి. మా అమ్మ కూడా చాలా నా కోసం స్వెటర్లు అవి అల్లింది. అండ్ వచ్చే చలికాలం కోసం నన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఇట్లా ఇట్లా అందరు చెప్పారు అన్నట్టు. మమ్మీకి నువ్వు అంటే చాలా ఇష్టం అది. సో ఏదో డిగ్రీ చేసే బదులు ఫ్యాషన్ డిగ్రీ చేయొచ్చు కదా. సో దెన్ మా అమ్మ లేకపోయినా మా అమ్మ ప్యాషన్ నాతో ఉంటది అని చెప్పి పిల్లలు పుట్టిన తర్వాత నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. సో 4 years కంప్లీట్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ ఎ బోటిక్. సో నిహారిక డిజైన్ స్టూడియో అని చెప్పి స్టార్ట్ చేశాము. దెన్ ఆఫ్టర్ కోవిడ్ హ్యాండ్లూమ్ వీవర్స్ కి సపోర్ట్ చేయాలి, వీవర్స్ ని పబ్లిక్ లోకి తీసుకొని వెళ్ళాలి. వీవర్ అన్నవాడు చాలా కష్టపడుతున్నాడు. పవర్ లూమ్స్ వచ్చేయడం వల్ల వీవింగ్ అన్నది చాలా తక్కువ అయిపోయింది. అండ్ ఎక్కువ మంది వీవింగ్ బట్టలు వేసుకోవడం కంటే కూడా నార్మల్ బట్టలు డైలీ యూజెస్ కి కానీ ఎందుకు గంజి పెట్టుకోవాలి అది అవి చాలా అంటే డిజైన్స్ ఉండవు, ప్రింట్స్ ఉండవు, ప్లెయిన్ గా ఉంటాయి, అంత పెద్ద ఉండవు కదా అన్న థాట్ లో ఉన్నారు. సో నేను అందుకని చెప్పి ఆ హ్యాండ్లూమ్ శారీస్ తీసుకొని ఐ కన్వర్టెడ్ ఇంటూ ఏ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, డ్రెస్సెస్. సో దీస్ ఆర్ డ్రెస్సెస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఏ శారీస్. శారీస్ ని కన్వర్టెడ్ చేసి డ్రెస్సెస్ లాగా చేయడం జరిగింది. సో అట్లా ఏంటంటే అలా నిహారిక హ్యాండ్లూమ్స్ అన్నది స్టార్ట్ చేశాను. సో వీవర్స్ కి సపోర్ట్ చేయడం కోసం ఓన్లీ సమ్ బేసిక్ కావాలి అనుకుంటే క్లయింట్స్ హ్యాండ్లూమ్స్ తీసుకోవచ్చు, లేదా వాటిని కన్వర్ట్ చేసి స్టిచ్ చేయమంటే కూడా వీ కెన్ డూ అన్నట్టు. నాకేంటంటే పెద్ద హ్యాండ్లూమ్స్ అంటే మన ఇండియాలో దొరికే అన్ని హ్యాండ్లూమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఫస్ట్ మహదేవ్పూర్ అని చెప్పి మనకి కరీంనగర్ లో ఉంది. అక్కడ టస్సర్ సిల్క్ చీరలు నేస్తారు. చాలా మందికి తెలియదు అక్కడ చీరలు ఉంటాయన్న సంగతి కూడా. మీరు ఎప్పుడైనా విన్నారా మహదేవ్పూర్ శారీస్ గురించి? సో అట్లా చాలా వీవ్స్ ఉన్నాయి మన దగ్గర, మన చుట్టుపక్కల. కానీ జనాలకు ఎవరికి అంటే మనం బేసిక్ గా ధర్మవరం, కంచి ఇట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నాం. పోచంపల్లి ఇవి 4 పేర్లు తప్ప మనకి పెద్దగా ఎవరికి తెలియదు. అండ్ అప్గ్రేడ్ అయిన ఉమెన్స్ అంటే కొంచెం బాగా తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే చాలా వీవ్స్ గురించి తెలుసు. ఇప్పుడైతే చాలా మందికి బనారస్ శారీస్ కానీ అన్ని పరిచయం అవుతున్నాయి. కానీ ఇంకా తెలియని వీవ్స్ ఉన్న చోటకెళ్ళి నేను ఆ శారీస్ ని వాటి ట్రెండ్ ని బయటకు తీసుకురావాలి అనుకుంటా ఉన్నాను. మా
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి మ్యామ్ మీ దగ్గర అన్ని ఇండియాలో ఎక్కడైతే వెరైటీస్ ఆఫ్ క్లోత్స్ ఉంటాయో అవన్నీ మీ దగ్గర అవైలబుల్ అల్లే అండి అన్ని అన్ని చెయ్యాలి అంటే అని చెప్పి నేను చేయాలి ప్లాన్ అనే చేస్తున్నా. బట్ లాగా స్లోగా ఫస్ట్ ఓకే నేను 1 బై 1 వెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మన ఓకే హైదరాబాద్, మన తెలంగాణ హ్యాండ్లూమ్స్ అండ్ ఓకే ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్స్ అండ్ బెంగుళూరు అట్లా 1 బై 1 ఒక్కొక్క కర్ణాటక స్టేట్, తమిళనాడు స్టేట్ వైస్‌గా నేను వెళ్ళి అంటే ఇన్ మై లైఫ్ టైమ్‌లో నేను ఒక్కసారైనా అన్ని కలిపి ఓకే ఎగ్జిబిషన్ చేయాలి అన్నది ఇట్స్ మై డ్రీమ్. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. యాహ్! షూర్. హ్మ్. ఇంకా మ్యామ్ అసలు మ్యారేజ్‌కి ముందు మీరు డిగ్రీ చేయలేదు అన్నారు. సో, ఆఫ్టర్ మ్యారేజ్ ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఒక ఫియర్ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చేస్తారా లేదా అని. సో, మీ లైఫ్‌లో అట్లాంటివేమన్నా జరిగినాయా మ్యామ్? ఫియర్ అంతా ఏం లేదండి. బికాజ్ నేను కాలేజ్‌కెళ్ళేటప్పుడు గూడా నా ఇంట్లో పనులన్నీ నేను చక్కబెట్టుకొనే ఎళ్ళేదాన్ని. సో, మన ఓకే. పనులు మనం చేసుకొని ఎవరికీ ట్రబుల్ ఇవ్వనప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారనుకుంటాను. అంటే చాలా తక్కువ అవును. పర్సెంటేజ్ హ్మ్. పీపుల్ ఈస్ దేర్ ఉంటారు వాళ్ళు గూడా. మనం అన్నీ చేసినా మనల్ని వంక పెట్టేవాళ్ళు, టార్చర్ పెట్టేవాళ్ళు. బట్ బై గాడ్స్ గ్రేస్ నాకు అట్లాంటిదేం లేదు. నా పనులు, నా పిల్లల్ని నేను చక్కగా చూసుకొని, ఇంట్లో బాధ్యతలన్నీ నెరవేర్చుకొని కాలేజ్‌కెళ్ళేదాన్ని, అంటే వచ్చేదాన్ని. సో, ఐ కొంతమంది మేనేజ్డ్ మై సెల్ఫ్. డ్రీమ్ ఉన్న వుమెన్స్ చెప్తూ ఉంటారనమాట. మీ డ్రీమ్ ఎందుకు ఫుల్‌ఫిల్ చేసుకోలేదు అంటే మ్యారేజ్ అయిపోయింది అండి. అయితే ఇంకా ఇంట్లో హస్బెండ్ నీకెందుకు మ్యారేజ్ అయిపోయాక అని మా అట్లాంటివి హస్బెండ్ ఎప్పుడు అంటారు. నాకలా చెప్పలేదండి. హి ఓకే. ఆల్వేస్ సపోర్టెడ్ మీ. ఎలా అంటే తను మూవీస్‌కి వర్క్ చేస్తాడు. తను ఓకే. ఔట్ ఆఫ్ స్టేషన్ ఉంటాడు. నేను బయట తిరిగితే పిల్లల్ని సో, ఇంటి బాధ్యతని చూసుకుంటూ నేనేం చేసినా సరే హి ఆల్వేస్ సపోర్టెడ్ మీ. ఓకే. సో, నన్నెప్పుడు ఆయనంత డిస్కరేజ్ చేయడం సపోర్ట్ కానీ చేస్తారు కాబట్టి మీకింత సక్సెస్ యాహ్! అనేది వచ్చింది. ఆయన సపోర్ట్ ఒకటే కాదండి. నేను అన్నీ మేనేజ్ చేసుకోగలిగాను కాబట్టి. ఓకే. సో, సపోర్ట్ ఒకటే ఇంపార్టెంట్ గాదిక్కడ. వి అవును. నీడ్ టు మేనేజ్ యాహ్! ఎవ్రీథింగ్. యాహ్! కిడ్స్ మ్యామ్. అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా! యెస్ మ్యామ్. ఇద్దరు పిల్లలు ఒక బేబీ 1 ½ ఇయర్, బాబు 1 ఇయర్ ఇద్దరు బేబీస్‌ని పెట్టుకొని, ఇంట్లో పెట్టుకొని. పని చేసుకొని, ఇల్లు కుక్ చేసుకొని, వాళ్ళని ఒక స్కూల్‌కి పంపించి, డే కేర్‌కి పంపించి, అండ్ మళ్ళీ ప్లస్ మనం మీరు వెళ్లి సో, ఏ సోషల్ వర్కర్ కూడా. ఎమర్జెన్సీలో మనకు కాల్స్ వస్తాయో తెలీదు. ఇప్పుడు ఆ! నేను ఇక్కడున్నాను ఇమ్మీడియేట్‌గా నాకు కాల్ వస్తే నేను ఎళ్ళిపోవాలి. సో, ఆ! ఈ బాధ్యతలన్నీ నేను ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నాను కాబట్టి 100% హి ఈస్ సపోర్టింగ్ మీ. యాస్ ఎ హస్బెండ్ హి ఈస్ సపోర్టింగ్ మీ. అన్ని వేస్‌లో కాదు అది. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది వైఫ్స్ ఉంటారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ చూసుకుంటూ ఉంటే వైఫ్ వెళ్లి జాబ్ చేసుకొని వస్తూ ఉంటది. యెస్. అది చాలా సపోర్టింగ్. అలాంటి సపోర్టింగ్ హస్బెండ్స్ గూడా ఉంటారు గదా! యెస్ నాట్ మ్యామ్. లైక్ దట్ వే. హ్మ్. సో, డిపెండ్ ఆన్ వుమెన్ అండి. అంటే ఒక్కొక్క వుమెన్‌కి ఒక్కొక్క ఇది ఉంటాయి బాధ్యతలు. సో, నాకేంటంటే ఇది ప్యాషన్. నేను ఓకే. నా బాధ్యతలన్నీ చేసుకుంటూ గూడా ఈ ప్యాషన్‌ని ముందుకు తీసుకొని ఎళ్తున్నాను. అంటే మ్యామ్ లైక్ ఇప్పుడు ప్రతి ఒక్క మ్యారేజ్ అయిన వుమెన్‌కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ మీరు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయడంతో పాటు కాకుండా ఇంకా మీరు సోషల్ వర్కర్ కూడా. చాలా సమాజంలో ప్రతి ఒక్కరికి ఎవరికీ లేదంటే ప్రతి ఒక్కరికి మీరు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాయి. ఇంత వర్క్ చేస్తున్నప్పుడు మీకు ప్రెషర్ అనేది ఉండదా మ్యామ్? ఎప్పుడైనా మీరు లో అయితున్న, డౌన్ అయితున్న అయ్యో! ఇట్స్ సిట్యుయేషన్స్? హ్యాపెండ్ అండి. ఐ ఓకే. మీన్ ఎవ్రి వుమెన్ విల్ ఫేస్ ద సిట్యుయేషన్. అంటే హ్మ్. ఎంత పెద్దవాళ్ళైనా సరే మనిషి అన్న తర్వాత స్టేజెస్ ఉంటాయి. లో అవుతాం, ఫీల్ అవుతాం, ఏడుస్తాం, నవ్వుతాం అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మనం హ్యూమన్స్. యాహ్! నాట్ మనం ఎప్పుడూ ఇలా హెల్తీగా, హ్యాపీగా కనపడుతూ ఉండి, నవ్వుతూ ఉండి నేనెప్పుడు లో అవ్వను అంటే ఇట్స్ అ కామెడీ థింగ్. యెస్ మ్యామ్. ఎందుకంటే నేను ఏడుస్తాను, నేను నవ్వుతాను, నేను పని చేసుకుంటూ పోతాను. ఈరోజు పడుకుంటే రేపు పొద్దుట లేచి పని చేయాలి. కాకపోతే యాహ్! ఇంతమంది వర్కర్స్ ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్ డిపెండింగ్ ఆన్ మీ. సో, నేను పోవాలి, నేను లేవాలి, పని చేయాలి అన్న ఇది ఉంటది చూసారా? మనం ఎంత స్ట్రెస్‌లో ఉన్నా మనల్ని ముందుకు తీసుకెళ్తది. అండ్ అంటే ఒక ఎయిమ్ ఉంది. పిల్లలున్నారు, వాళ్ళని యాహ్! చూసుకోవాలి, వాళ్ళ కోసం కష్టపడాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. దీన్ని నిలబెట్టుకోవాలి అన్న తాపత్రయం ఉంటది చూసారా? ఎంత లో అయినా సరే, ఎంత డిప్రెషన్‌లో ఉన్నా, ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా నాకు లాస్ట్ 2 సర్జరీస్ అయ్యాయి. 1 ఇయర్‌లో అనుకోకుండా. ఓకే. సో, రెస్ట్ తీసుకున్నాను. లేవలేనేమో ఇంక నా లైఫ్ అయిపోయిందేమో అనుకున్నా. బట్ విల్లింగ్ పవర్ ఉంటది కదండీ! మనం లేవాలి, చెయ్యాలి. ఆ విల్లింగ్‌నెస్ తోటే ముందుకొచ్చాను. సో, అంటే ఎప్పుడు మీ వీడియోస్ చూసినా గానీ, ఇక్కడ స్టూడియోలో గానీ, ఎక్కడైనా కూడా మీరెప్పుడు చూసినా ఒక స్మైల్ ఫేసింగ్‌తోనే ఉంటారు. అంటే నాకొక క్వెషన్ వచ్చిందనమాట. మీ వీడియోస్ అన్నీ చూసినప్పుడు అంటే ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు అసలు ఎవరికైనా వాళ్ళ ఫేస్‌లో అనేది ఒక సైడ్ అయినా కనిపిస్తది గదా! ఎక్కడో కొంచెం అట్లా డల్‌గా ఉన్నట్టు. కానీ మీ వీడియోస్ చూసినప్పుడైతే నేను ఎక్కడ
చాలా అసలు ఎప్పుడు చూసినా స్మైలీ ఫేస్ తోనే ఉన్నట్టుంటారు. అండ్ ఇంత వర్క్ చేసి మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారని ఐ వాజ్ వండర్ లిటరల్లీ. సో ఇట్స్ అది దేవుడిచ్చిన గిఫ్ట్ అండి నాకి. నేను దానికోసం సెపరేట్ గా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని నేను అనుకోను, డల్ యాహ్! గా ఉండాలి అనుకోను. ఇట్స్ హ్యాపెన్ అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ ఉంటది అంటారు చూసావా? దేవుడు నాకు యెస్. ఇచ్చిన యెస్. ఒక అదృష్టం అది. యాహ్! సో ఇట్స్ దానికి నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మీకు 'ఆదర్శ మగువ' అనే ఒక అవార్డ్ కూడా వచ్చింది మ్యామ్. యాహ్! అంటే అది నాకు చాలా అనిపించిందనమాట. అది చూసినప్పుడు 'ఆదర్శ మగువ' అంటే మీ గురించి చాలా విన్నాము. సో, దానికి తగ్గట్టుగానే 'ఆదర్శ' అంటే ప్రతి ఒక్క మహిళకనే కాదు, ప్రతి ఒక్క చిన్న పిల్లలు కూడా మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఆదర్శంగా తీసుకోవచ్చు. అట్లాంటి అవార్డ్స్ చాలా మీరు తీసుకున్నారు. మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది మ్యామ్? అవార్డ్ కోసం ఎప్పుడు నేను ఏది వర్క్ చేయలేదండి. సో వచ్చినప్పుడుకి ఇప్పటికి పెద్ద నాలో ఏం చేంజెస్ గూడా ఉండదు. తీసుకున్నప్పుడు ఇట్స్ సో ప్రివిలైజ్డ్. అంటే నన్ను చాలా గౌరవిస్తున్నారు. దాన్ని నిలబెట్టుకునే బాధ్యత నా మీద ఎక్కువైపోతుంది అని భయపడుతూ ఉంటాను. ఏదైనా ఒక అవార్డ్‌కి ఇన్వైట్ చేస్తున్నాం అన్నప్పుడు లోపల లోపల భయమేస్తూ ఉంటది. నాకంటే చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారండి. వాళ్ళకివ్వండి నాకెందుకు అని చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ లైక్ తీసుకొని పెట్టుకోవడం అని కాదు. దాన్ని నిలబెట్టుకోవాలి. మీరు అన్నారు యెస్. కదా! ఆదర్శ మహిళ అని. దాన్నెప్పుడూ మైండ్‌లో ఎప్పుడూ ఇది ఉంది నా మీద. ఈ బాధ్యత నేను మోస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది. సో, ఎన్ని అవార్డ్స్ వచ్చినా గూడా నథింగ్ ఈజ్ పర్మనెంట్ అండి. ఇవాళ యాహ్! మీ అందరికీ గుర్తుంటది. రేపు పొద్దున వెళ్ళిపోతూ ఉంటాం. ఫ్లో లైఫ్. ఇప్పుడున్నన్ని రోజులే కదా ఏదైనా. యెస్. సో, ఏది పర్మనెంట్ అని నేనేమి అవి వచ్చినందుకు పొంగిపోను, రాలేదని గూడా బాధపడను. బికాజ్ ఐ నెవర్ గో ఆన్ దట్ వే. అంటే నేనేవి కావాలని పరిగెత్తుకోవడం కోసం చేయలేదు. నాకు నచ్చింది నేను చేస్తున్నా. నా మనసుకి హ్యాపీగా అనిపిస్తే చాలు. అండ్ మీరు చేసిన డిజైన్స్‌కి మ్యామ్ మీరే మోడలా? అలా ఏం అలా లేదు. క్వెషన్ సో, వచ్చింది. చాలా మంది మోడల్స్‌తో గూడా వర్క్ చేశాను. ఇంతకు ఓకే. ముందు చాలా మంది మోడల్స్‌తో వర్క్ చేశాను. అండ్ యూ నో దట్ ఇట్స్ సో ఎక్స్‌పెన్సివ్ థింగ్ యాహ్! యాహ్! మోడల్స్‌ని పెట్టుకొని యెస్ మ్యామ్. అండ్ వాళ్ళ టైమింగ్స్ చూసుకోవాలి. మన టైమింగ్స్ కంఫర్ట్ అవ్వాలి. అండ్ యూ నో మోడల్‌కేస్తే డ్రెస్ ఎలా ఉంటదంటే చాలా మంది ఇది మోడల్‌కైతే బావుంది. మాకైతే బాగోదు అనుకుంటారు. ఇప్పుడు నేనేసుకున్నాననుకోండి నా ఏజ్ వాళ్ళందరూ ఓకే. ఇది 30+ వాళ్ళు వేసుకున్నా బావుంటది. ఆ అమ్మాయికి బానే ఉంది కదా! మేము గూడా ట్రై చేయొచ్చు అనుకుంటారు. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమవుతదంటే నేను మోడల్ పిక్స్ నా పోస్ట్‌లో పెట్టాననుకో అంత రీచ్ ఎళ్ళదు. అదే డ్రెస్ వేసుకొని పెట్టాననుకో అట్‌లీస్ట్ బావుందనో, బాలేదనో కాంప్లిమెంట్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. దానివల్ల ఎక్కువగా నేను చేస్తూ ఉంటాను. బట్ ఇట్స్ నాట్ మై అంటే పట్ పర్టిక్యులర్‌గా నేనే చెయ్యాలి అని చెయ్యను. నార్మల్‌గా ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే నేనే ఫస్ట్ ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ నచ్చితే నేనే డ్రెస్ స్టిచ్ చేసుకుంటాను. అది నా డ్రెస్. హ్మ్. సో, నేను నార్మల్‌గా వేసుకొని దిగుతాను. అది ఇట్ విల్ బి ఏ మోడలింగ్ షూట్ లాగా అయిపోతది. బట్ వి ఓకే. నెవర్ వాంటెడ్ ఇట్లా చేద్దాం ఓకే. మోడలింగ్ షూట్ అన్నట్టు ఏ రోజు ప్రొఫెషనల్‌గా చేయలేదు నాతోటి షూట్. ఓకే. జస్ట్ రాండమ్ క్లిక్స్ మాత్రమే నేను పెడతాను. అవును. కానీ మీరు వేసుకుని అది చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కసారి మీరు కట్టుకుని చేస్తున్నప్పుడు అది ఎంత ఎక్స్‌క్లూజివ్‌గా ఉంటుందంటే చూడ్డానికి చాలా బావుంటుంది మ్యామ్. థాంక్ యూ అండి. అండ్ మ్యామ్ మనకి 2020లో కరోనా వచ్చేసింది. ఆ టైంలో అందరూ ఇళ్లల్లోనే ఉండిపోయారు మ్యామ్. చాలా మంది అయితే వేరే స్టేట్స్ నుంచి వచ్చి మన స్టేట్‌లో, మన హైదరాబాద్‌లో ఉండి కూడా వాళ్ళు వర్క్ చేసుకోలేని స్థితిలో అండ్ తినడానికి కూడా వాళ్ళకి దొరకని పరిస్థితి అయిపోయింది. ఒక్క రూపాయి కూడా వాళ్ళ చేతిలో లేదు మ్యామ్. అట్లాంటి టైంలో మీరు ఎంతో మందికి డైలీ ఒక 300 మెంబర్స్‌కి మీరు ఫుడ్‌ని మీ చేతులతో మీరే వండి సర్వ్ చేయాలి లే అండి. అనంటే యాక్చువల్లీ 2020లో మేమేమి చేయలేదండి. ఓకే. 2020లో కరోనా వచ్చిన టైంలో వి జస్ట్ స్టాప్డ్ ఎవ్రీథింగ్. మేము గూడా ఫస్ట్ ఒక 10, 15 డేస్ అందరిలానే హ్యాపీగా ఇంట్లో ఉన్నాము. చాలా టైం దొరికింది. వంట చేసుకోవడం, తినడం. ఇలా వి ఆల్సో స్పెండ్ వెరీ హ్యాపీ టైమ్ విత్ మై కిడ్స్ అండ్ చాలా పర్సనల్ లైఫ్‌ని నేను గూడా చాలా ఎంజాయ్ చేశాను ఆ 10 డేస్ టైము. స్పేస్ దొరికింది. అన్నీ స్పేస్. క్లోజ్డ్ ఆ! గదా! ఎక్కడికెళ్ళం యాహ్! ఇంట్లోనే ఉంటాము. బిజీ లైఫ్ నుంచి దెన్ ఆ ఫ్రీగా. 10 డేస్ తర్వాత నేను రియలైజ్ అయిందేంటంటే సో, మా వర్కర్స్‌కి సాలరీస్ ఇవ్వలేదు. వాళ్ళకి గ్రాసరీస్ కావాలి కదా! ఫస్ట్. నేను యెస్. వాళ్ళ ఇంటికి ఫస్ట్ గ్రాసరీస్ పంపించాను. పంపించిన తర్వాత
ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఇట్లా మా ఇంట్లో కూడా సరుకులు లేవు ఏమన్నా హెల్ప్ చేస్తారా, వాళ్ళు ఎవరు కూడా డబ్బులు అడగట్లేదు. దర్ ఆస్కింగ్ లైక్ ఏమన్నా గ్రాసరీస్ ఏమన్నా హెల్ప్ చేస్తారా, సరుకులు కూడా లేవు తినడానికి, అన్ని అయిపోయాయి, మా దగ్గర డబ్బులు కూడా లేవు అంటే డైలీ లేబర్స్ ఉంటారు కదా. సో వీళ్ళందరూ కూడా మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఫ్రీగా రైస్ ప్యాకెట్స్ పంచుతున్నారు, లేకపోతే అన్నదానం ఉంటది కదండి, 5 రూపీస్ భోజనం ఉంటది కదా, అక్కడ వెళ్ళి తెచ్చుకుంటున్నాము. ఇలా చాలా మంది చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నేను అనుకున్నాను లైక్ వీళ్ళందరికీ మనము నెలకి సరిపడా సరుకులు ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రారు, దానివల్ల ఏమవుతుంది కరోనా అనేది కూడా స్ప్రెడ్ అవ్వదు. అప్పటికే మనుషులు ఒకరి దగ్గర ఉంటే కరోనా స్ప్రెడ్ అవుతుంది అని చెప్తూ ఉండేవాళ్ళు కదా. వీళ్ళందరూ ఫుడ్ కోసం బయటకు వస్తున్నారు. అదే ఫుడ్ అంటే వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ మనం ఇచ్చామంటే వాళ్ళు బయటకు రారు కదా, దానివల్ల స్ప్రెడింగ్ అనేది తగ్గుతుంది కదా. ఏం చేద్దామని ఆలోచించినప్పుడు మా ఇంట్లో కూడా అంటే అంటే మేము కూడా అప్పుడే ఇల్లు కొనుక్కున్నాం, మా దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని కూడా అయిపోయాయి, మేము కూడా లైక్ నెల అన్నట్టే ఉంది, కానీ మా దగ్గర ఎక్స్ట్రా మనీ కూడా ఏం లేదు. జస్ట్ ఎంత లెక్క పెడితే కూడా ఒక 1 lakh కంటే కూడా తక్కువే ఉండే. సో మనకి ఇది కావాలి, మరి ఎలా నేను చేస్తాను అంటే నా దగ్గర గోల్డ్ అంతా కూడా బ్యాంక్ లో ఉంది. ఐ హావ్ ఓన్లీ 1 మంగళసూత్రం తాళి చైన్ అది ఉండింది. సో ఆ తాళి చైన్ తీసుకెళ్ళి నేను బ్యాంక్ లో పెట్టేసి డబ్బులు తీసుకొని వచ్చి ఇంకొన్ని చిన్నవి ఏవో పెట్టి ఆ డబ్బులతోటి నేను ఒక 100 ఫ్యామిలీస్ కి ఫస్ట్ గ్రాసరీస్ ఇచ్చాం చుట్టుపక్కల, అంటే ఎవరైతే మరి తినడానికి లేకుండా ఉంటారో వాళ్ళు. అదేంటంటే మాకి రైటర్స్ డిపార్ట్మెంట్ కి మన చిరంజీవి గారి ట్రస్ట్ నుంచి కూడా చాలా మంది అంటే అన్ని డిపార్ట్మెంట్ కి రైటర్స్, డైరెక్టర్స్, అన్ని యూనియన్స్ కి కూడా పంపించారు. అలా మా ఇంటికి కూడా మా హస్బెండ్ రైటర్ అండ్ డైరెక్టర్ గా మా హస్బెండ్ కి కూడా ఒక కిట్ వచ్చింది. ఆ కిట్ లో అన్ని సరుకులు ఉన్నాయి చాలా చక్కగా. సో యాజ్ టీజ్ గా ఇందులో ఎలా ఉన్నాయో అలా మనం కూడా చేద్దాం. 25 kgs రైస్ ప్యాకెట్, 2 ప్యాకెట్ ఆయిల్, సాల్ట్, కందిపప్పు అన్ని ఉన్నాయి ఇంకా అందులో. అలానే మేము కూడా ఒక కిట్ తయారు చేపించి అందరికి ఇవ్వడం జరిగింది. అంటే ఆ కిట్ కూడా మాకు వచ్చిన కిట్ కూడా మేము ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి, అంటే మనం ఒక్కరమే కాదు కదా, అందరూ బ్రతకాలి కదా, మనం బ్రతికి అవతల వాళ్ళు లేకపోతే ఏం చేస్తాం అన్న థాట్ తోటి అలా ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత యుఎస్ లో ఉన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేశారండి, ఇండియాలో ఉన్న చాలా మంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. సో మోర్ దెన్ 50,000 గ్రాసరీ కిట్స్ ఆ టైంలో మేము అంత చేసాము. అప్పుడు ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేయలేదండి, జస్ట్ నిహారిక యాజ్ అ డిజైనర్ ఓన్లీ పీపుల్ నోస్ దట్ యాజ్ అ నిహారిక వి డిడ్ ఎవ్రీథింగ్ దట్ టైం. అండ్ ఆ టైంలోనే మేము శానిటరీ నాప్కిన్స్ కూడా ఉమెన్ కి, ఐ మీన్ మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఆడవాళ్ళకి శానిటరీ నాప్కిన్ కూడా అంతే ఇంపార్టెంట్. తినడానికే తిండి లేనప్పుడు 100 రూపాయలు ప్యాకెట్ పెట్టి ఎలా వాళ్ళు కొంటారు అని చెప్పి, సో వి ఇంట్రొడ్యూస్ దట్ మనం కిట్ తో పాటు శానిటరీ నాప్కిన్ కూడా ఇవ్వాలి అని చెప్పి. యాజ్ ఎ ఉమెన్ ఐ అండర్స్టాండ్ దట్ ప్రాబ్లమ్ హౌ ఇట్ విల్ బి, అందుకని చెప్పి అది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అందరు కూడా దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొన్ని వందల మంది రైస్ కిట్స్ లో పాటు శానిటరీ నాప్కిన్స్ అన్నది ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ కొంతమంది మేము మిమ్మల్ని చూస్ చేసాము అన్నప్పుడు కూడా మై హార్ట్ ఫిల్డ్ విత్ సో మచ్ గ్రాటిట్యూడ్ ఆన్ దెమ్. అంటే ఒక ఉమెన్ ని అర్థం చేసుకోగలిగినారు, చాలా గ్రేట్ పీపుల్ కదా వీళ్ళు అనిపించింది. ఇంకా అంతా అయిపోయింది, 2020 కరోనా అయిపోయింది అనుకున్నాం, ఇంకా అంత మళ్ళీ ఎవరి రొటీన్ వర్క్స్ వాళ్ళు అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత 2021 కరోనా ఈజ్ ఎఫెక్టింగ్ మోర్ దెన్ 2020. అప్పుడు పేషెంట్స్ ఎక్కువ మంది అయిపోతున్నారు, వీళ్ళకి హెల్దీ ఫుడ్ లేదు. ఫుడ్ ఎట్లా అప్పుడు తెలిసింది ఏంటంటే చాలా మంది సిక్ అయిపోతున్నారు కరోనా వల్ల, ఇంట్లో ఉండిపోయారు, వాళ్ళకి ఫుడ్ చేసుకునే ఓపిక లేదు. 3-4 days 5 days తర్వాత చాలా సిక్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. అదే 1-2-3 days వచ్చినప్పుడు వాళ్ళు హెల్దీ ఫుడ్ తినుంటే వాళ్ళు హాస్పిటల్ దాకా వెళ్ళారు కదా పాజిటివ్ అని తెలిసిన తర్వాత. సో మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఇంట్లో, అంటే అది చూస్తే తినాలి అనిపించేలాగా టెంప్టింగ్ గా ఉండాలి ఫుడ్ అని చెప్పి 7 days కి 7 varieties, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ 500 people, ఈవినింగ్ 500 people కి ఎవ్రీడే వి సెండ్ విత్ వెరీ హైజీన్ ప్యాక్స్. అండ్ ఆ మెనూ వింటే కూడా నాకు ఇప్పటికి కూడా నోట్లో నీరు ఊరుతూ ఉంటది. సో డ్రై ఫ్రూట్ లడ్డూస్ అండ్ పన్నీర్ కర్రీ, మష్రూమ్స్, పాలక్ రైస్, టమోటా రైస్, సగ్గు బియ్యం జావా, అప్పుడు సీజన్ లో తాటి ముంజలు, ఇలా డిఫరెంట్ గా మెనూ, అంటే 6 ప్లాన్ చేసుకొని పైన 3 కింద 3 మధ్యలో ఒక బాక్స్ ఉంటది ఫుడ్ పెట్టి, ఈవినింగ్ అయితే చపాతి, వైట్ రైస్, రసము, ఒక ఫ్రూట్, ఒక జ్యూస్ ఇలా ఇచ్చామండి. సో ఆ టైంలో చాలా మంది కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు. బట్ మేము కాంట్రిబ్యూషన్స్ ఫుడ్ కోసం తీసుకోలేదు, ఎందుకంటే నేను ప్రేమతో చేస్తున్న ఫుడ్ కాబట్టి మేము దీనికి వెల కట్టలేము, ఇంత ప్లేట్ ఇంత అని చెప్పి. అండ్ వాళ్ళందరి అమౌంట్ తోటి మేము ట్రైబల్ ఏరియాస్ లో కానీ ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళకి
పనులు పోగొట్టుకొని కరోనా వల్ల చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము గ్రాసరీస్ అన్నది అందజేసాము. ఎవ్రీ మంత్ కిట్‌కి నెలకు సరిపడా. అండ్ ఆ టైంలో మెడిసిన్స్ అండ్ ఆక్సిజన్ సిలిండర్స్ వాటెవర్ వి కెన్ ఎక్స్‌టెండెడ్ అవర్ హెల్ప్. మేము చేయాల్సిందంతా చేశాను. బట్ ఇట్స్ నథింగ్ మైన్ అండి. నేను ఇలా ఒక పోస్ట్ పెట్టగానే సపోర్ట్ చేసి మాట సహాయం కానీ, ఫైనాన్షియల్‌గా గానీ సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను చేయగలిగాను. ఇట్స్ నథింగ్ ఇన్ అసలు నా థాట్ త అనేది అహా! చాలా నా గ్రేట్ మీద కదా మ్యామ్. ఏమీ లేదు. అంటే ఒకరు హెల్ప్ చేయాలి అన్నా కూడా ఆ థాట్ అనేది ఇంపార్టెంట్ కదా సో, మ్యామ్. ఆఫ్టర్ దెన్ సో, ఆ పీపుల్ థాట్ టోల్డ్ మీ లైక్ మీరెందుకు అంటే మీ పర్సన్‌గా చేస్తున్నారు ఇవన్నీ. యూ కెన్ స్టార్ట్ ఎ ఫౌండేషన్. అప్పుడు ఇంకా పెద్దగా అవుతది కదా అన్నప్పుడు యాహ్! మ్యామ్. నిహారిక ఫౌండేషన్ అని స్టార్ట్ చేశాను. అది కూడా ఎందుకంటే నేను తప్ప పబ్లిక్‌కి ఎవరు తెలియదు. వేరే పేరు పెట్టానంటే ఇట్ వోంట్ యాహ్! రీచ్ ఆన్ ద యాహ్! పబ్లిక్. అందుకని వి స్టార్టెడ్ విత్ మై నేమ్ ఓన్లీ నిహారిక ఫౌండేషన్. అండ్ చాలా మంది మంచి డోనర్స్ అండ్ మంచి మనసున్న వాళ్ళ వల్ల చాలా మంది పిల్లలకి మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాం ఇప్పుడు. అవసరంలో ఉన్న ఓహ్! వాళ్ళకి వెరీ గుడ్. చాలా మంది పిల్లలకి సపోర్ట్ చేస్తున్నాం. అండ్ అవసరంలో ఉన్న వాళ్ళకి మేమున్నాము అన్న సపోర్ట్‌ని ఇవ్వగలుగుతున్నాము. వి ఆర్ 100కి 100% చేయకపోయినా అట్‌లీస్ట్ యూ ఆర్ మేమున్నాము. కంటిన్యూయింగ్ యెస్. దట్ వి నౌ. ఆర్ కంటిన్యూయింగ్ స్టిల్ అండ్ రన్నింగ్. ఓకే. ఇట్స్ నెవర్ స్టాప్డ్ ఐ థింక్ సో. మై ఓహ్! కిడ్స్ ఆల్సో విల్ కంటిన్యూ దిస్. ఐ హోప్. బికాజ్ అట్‌లీస్ట్ అంటే కొంతమంది పిల్లలకన్నా చదువు ఇవ్వాలి అన్న దాంతో అంటే చదువు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యెస్ మ్యామ్. వుమెన్‌కి గాని, మెన్‌కి గాని మనమున్న సొసైటీలో. అట్‌లీస్ట్ వాళ్ళ బేసిక్ నీడ్స్ మనం ఇవ్వగలిగితే చాలు. అందులో మెయిన్‌గా వచ్చి చదువు. ఓకే. మిగిలింది ఎలా అయినా పేరెంట్స్ ఇస్తారు. సో, ఆ చదువుని మేము ఇవ్వాలనుకుంటున్నాం. మనం వేల మందికి హెల్ప్ చేయలేకపోవచ్చు. అట్‌లీస్ట్ నా పక్కనున్న ఒక్కరికి హెల్ప్ చేసినా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటదండి. అలా నా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. మనకు తెలిసిన పిల్లలకి ఎవరైతే నిజంగా నీడీ ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేద్దాం. మంచిగా చదువుకున్న పిల్లలకి సపోర్ట్ చేద్దాము. సింగిల్ పేరెంట్‌గా ఉన్నవాళ్ళు, హస్బెండ్ లేని వాళ్ళు, ఆల్ ఆఫ్ సడెన్ మదర్ చనిపోయి ఉంటారు. పిల్లలు ఏకాకులైపోయి వాళ్ళని మేము సపోర్ట్ చేస్తున్నాం. ఓకే మ్యామ్. అంటే మీరే కాకుండా మీతో పాటు మీ పిల్లలకి కూడా ఆ థాట్ ఎలా వచ్చింది మ్యామ్? వాళ్ళ కిడ్డీ బ్యాంక్ నుంచి మనీ తీసియ్యాలి, హెల్ప్ అది చేయాలి. యాక్చువల్లీ 2020లో నేను ఓకే. చెప్పాను గదా! ఐ మీన్ నేను నా బంగారం తీసుకెళ్ళి బ్యాంక్‌లో ఆ! పెట్టి ఇలా యాహ్! చేసినప్పుడు యాహ్! మ్యామ్. దెన్ దే సెడ్ అంటే బయట నిజంగా ఇంత ప్రాబ్లమ్ ఉందా? నేను బయట నుంచి రాగానే స్నానం చేసుకోవడం, బయట ఎంత పాపం ఎలా వెతుకుతున్నారో తెలుసా? వాళ్ళు చాలా మంది గ్రాసరీస్ అడుగుతున్నారు. మన దగ్గర ఇన్నే గ్రాసరీస్ కిట్స్ ఉండే ఇచ్చేసాము. ఇంకెవరైనా సపోర్ట్ చేస్తే బావుండు కొనడానికి. మనం ఇవ్వడానికి. మనం కొనాలంటే డబ్బులు కావాలి అవును. కదా! డబ్బులు కావాలి. సో, ఇలా ఆలోచిస్తున్నప్పుడు యెస్ వి హావ్ మా దగ్గర డబ్బులున్నాయి అని చెప్పి సో, యాక్చువల్లీ ఏంటంటే మాది 2019 డిసెంబర్‌లో గృహప్రవేశం అయింది కదా! సో, మా ఇంటికి చాలా మంది మా పెద్దమ్మ వాళ్ళు, మా రిలేటివ్స్ అందరూ వచ్చుంటారు కదా! వాళ్ళందరూ వాళ్ళకి కొంచెం డబ్బులిచ్చారు. హ్మ్. సో, చాలా మంది ఒక్కసారిగా డబ్బులిచ్చేసరికి వాళ్ళ దగ్గర చాలా డబ్బులున్నాయి. ఐ థింక్ 40,000 చేంజ్ వాళ్ళిద్దరి దగ్గర ఉండే. సో, ఆ డబ్బులు మొత్తం దే డొనేటెడ్. అమ్మ మీరు నువ్వు గ్రాసరీస్ ఇవ్వు. ఇది ఇప్పుడు యూజ్ అవుతది చిన్న వాళ్ళకి. ఏజ్‌లోనే వాళ్ళకి ఆ థాట్ వచ్చింది. అంటే బికాజ్ అంటే వాళ్ళు చూస్తున్నారు కదండీ! చూస్తున్నారు. బయట సొసైటీ హ్మ్. అంటే నేను చెప్పేది వింటున్నారు అండ్ చూస్తున్నారు బయట సిట్యుయేషన్ ఎలా ఉంది అని చెప్పి. అండ్ సెకండ్ కరోనా టైమ్‌లో కూడా దే డిడ్ సో మచ్ హెల్ప్ టు మీ. అంటే వెజిటబుల్స్ కటింగ్ కానియండి, ప్యాకింగ్‌లో కానియండి, దే నెవర్ ఫీల్ బోర్డ్. అందరు పిల్లలు హ్యాపీగా ఆడుకుంటూ, కార్టూన్స్ చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ ఉంటే వీళ్ళెప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత మీతో పాటు వరకు వర్క్ యెస్. చేశారు. సో, ఐ యామ్ సో బ్లెస్డ్. అంటే హ్మ్. అంటే ఇప్పుడు మా హస్బెండ్ అవ్వనివ్వండి, పిల్లలు అవ్వనివ్వండి, నేనేం చేసినా సరే దే ఆర్ సపోర్టింగ్ సపోర్ట్. మీ. అంటే అగైనెస్ట్‌గా కాకుండా ఓకే. హ్మ్. నేనున్నాము అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. అయితే మ్యామ్ మీరెంత ఇన్‌స్పిరేషన్‌గా ఉంటారో ప్రతి ఒక్కరికి, మీ పిల్లలు కూడా అదే విధంగా ఉన్నారు. చక్కగా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆహ్, ఎవరైతే హెల్ప్ నీడెడ్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న థాట్‌లో ఉన్నారు. అయితే నాకు తెలిసిన ప్రకారం అయితే మీ పాప కూడా తన హెయిర్‌ని క్యాన్సర్ పేషెంట్‌కి డొనేట్ చేశారని. ఆ థాట్ అంత చిన్న ఏజ్‌లో ఆమెకసలు ఎట్లా వచ్చింది మ్యామ్? అట్లంతా ఏం ఐ యామ్ వెరీ లేదండి. సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ అబౌట్ ఏంటంటే థట్. నేను రెగ్యులర్‌గా గుండు చేసుకుంటూ ఉంటాను తిరుపతికెళ్ళినప్పుడు. అండ్ ఫ్రీక్వెంట్‌గా చేసుకుంటున్నప్పుడు ఒకసారి అడిగింది, "అమ్మ నువ్వు ఈ వెంట్రుకలు తిరుపతిలో ఇచ్చేస్తున్నావు కదా! ఇవంతా ఏం చేస్తారు వీళ్ళు?" అంటే, "వీళ్ళు ఇవన్నీ అమ్మేస్తారు ఐషు. లైక్ ఇవి క్యాన్సర్ పేషెంట్స్‌కి యూజ్ చేస్తారు. విగ్గులు చేస్తారు అండ్ అమ్ముతారు కొంతమందికి. ఇట్లా వీళ్ళు వాడుతారు." అంటే, "సో నువ్వు ఇవి దేవుడి కోసం ఇస్తావా?" "అవును. నేను ఇది దేవుడి కోసం మాత్రమే ఇస్తున్నాను. నాకు ఇష్టంగా గుండు చేసుకుంటున్నాను కదా నేను. మనం మొత్తం గుండు ఇచ్చేసామంటే దేవుడికి ఇంతకంటే భక్తితో మనం ఏమి ఇవ్వలేము. అది ఇచ్చేసామంటే కొన్ని ఉంటాయి కదండీ హిందూ అవును. ధర్మం హ్మ్. ప్రకారం అలా ఉండడానికి నేను
ఐ వాంట్ టు బి ఒబీడియంట్ టు గాడ్, అందుకే నేను ఇస్తున్నాను అని చెప్పాను. అండ్ దెన్ షీ టోల్డ్ మీ లైక్, ఓకే నాకు ఈ గుండు చేసుకోవడం ఇష్టం లేదు, బట్ నేను నా హెయిర్ని అంత కట్ చేసి నేనే ఇవ్వచ్చా క్యాన్సర్ పేషెంట్స్కి డైరెక్ట్గా అంటే, దెన్ నా ఫ్రెండ్ హిమజ అని ఉంటుంది, సో తనకు కాల్ చేశాను, అక్కడ నేను తీసుకుంటాను హెయిర్, తన క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్స్ అది తీసుకెళ్ళి ఇస్తుంది. సో తనకు చెప్తే అదే మేము కట్ చేసి తనకి ఇచ్చామన్నట్టు. అసలు అంత చిన్న ఏజ్ లో అంత మంచి థాట్ రావడం అనేది అసలు నిజంగా అది నేను నా ఫ్రెండ్ హిమజకి ఇచ్చిన తర్వాత హిమజ ఏంటంటే శివ అన్న అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తుందని తెలిసింది. తర్వాత Okay. శివ నాకు డైరెక్ట్ గా కాంటాక్ట్ లోకి వచ్చారు. అండ్ శివ ఏంటంటే చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, బట్ వాళ్ళు సర్వైవల్ కోసమే చాలా కష్టపడుతూ ఉంటారు, వాళ్ళ మెడిసిన్స్ కోసం, ట్రీట్మెంట్ కోసం. వాళ్ళంతా హెయిర్ మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. Yes. ఎవరైతే నీడీ ఉంటారో వాళ్ళకి ఇలా కలెక్ట్ చేసిన జుట్టుని తను విగ్ గా చేస్తాడు, తన Okay. ఓన్ మనీ తోటి Okay. చేసి అతను వాళ్ళకి గిఫ్ట్ గా ప్రజెంట్ చేస్తాడు. సో అలా ఒకసారి తను ఐషు హెయిర్ ని ఒక అమ్మాయికి ప్రజెంట్ చేసి నాకు ఒక వీడియో కూడా పంపించాడు. ఐ ఫీల్ సో హ్యాపీ Wow. దట్ ఈస్ మై డాటర్స్ హెయిర్. ఒక హ్యాపీనెస్ ఒక ఉంటది, mother గా మీకు ఒక proud ప్రౌడ్నెస్. సో దట్స్ క్రెడిట్ గోస్ టు శివ. ఎందుకంటే చాలా మంది అన్నోన్ సోల్జర్స్ ఉన్నారు మన చుట్టుపక్కల, మనం గుర్తించలేం అంతే. సో మనకంటే చాలా గొప్ప వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసి ఉంటారు సొసైటీకి. కొంతమంది ముందుకు కనపడతాం, కొంతమంది వెనకలుండి గుర్తింపు లేక అని కాదు, అంటే అందరికీ ఆ మీడియా ప్లాట్ఫామ్ అన్నది దొరకదు కదా. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరి వల్లనే మనం ఇలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం అనుకుంటాను నేను. ఐషుకి మంచి ఫ్యూచర్ ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంత సో చిన్న మచ్. ఏజ్ లోనే తను ఎంత అంటే ప్రతి చిన్న పిల్లలకి కూడా పేరెంట్స్ ఇట్లాంటివి కూడా నేర్పించాలి. అంటే పేరెంట్స్ హెల్ప్ చేస్తే ఉంటూ వాళ్ళని పేరెంట్స్ ని చూస్తూ కూడా పిల్లలు ఇట్లాంటివి నేర్చుకుంటారు మ్యామ్. అంటే నా థాట్, ఇప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే, మీరు ఒక నిహారిక ఫౌండేషన్ ని స్టార్ట్ చేసారు, దాన్ని ఇంకా ఫ్యూచర్ లో తను ఇంకా చాలా పెద్దదిగా చేస్తది అన్న థాట్ ఒకటి నాకు వచ్చింది తన మాటలు మీరు చెప్తుంటే వినిన తర్వాత. తనకి చాలా Yes. కేరింగ్ అండ్ హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అండి. అంటే తను అంటే 10 రూపాయలు ఇచ్చి రమ్మంటే కూడా ఎవరికన్నా పోనీలే అమ్మ పాపం కదా అని ఉన్నది ఇచ్చేసి వచ్చే టైప్ అది. Okay. సో ఐ స్టిల్ రిమెంబర్ ఒకసారి మేము చెన్నై ఎయిర్పోర్ట్ లో, షీఈ్ లైక్ 7 years old సంథింగ్, అక్కడ ఏదో సమ్ ఫౌండేషన్ బాక్స్ ఉంది. అమ్మ ఇదేంటి ఫౌండేషన్ అంటే చెప్పాను, ఐ కాంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఆ పేరేమో తెలీదు. ఇది అక్కడ ఉంటారు ఇష్యూ, పాపం వాళ్ళకి చాలా ఫుడ్ కూడా ఉండదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ నీడ్స్ చూసుకొని అక్కడ స్కూల్స్ పెట్టి పిల్లల్ని చాలా ఇది చేస్తున్నారు, అంటే మనం డబ్బులు ఇద్దామా దీనికి అని చెప్పింది. ఓకే ఇష్యూ వీ కెన్ గివ్ అని నేను ఎంతో ఇచ్చాను, ఓకే అని చెప్పింది. ఇది సరిపోతుందా వాళ్ళకంటే సరిపోదు, ఎంత డబ్బులు ఇచ్చినా సరిపోదా ఇష్యూ, మనం ఇవ్వలేం కదా అంత Yes, డబ్బులు, సో మనమంతుగా మనం చెయ్యాలి అని చెప్పిన. సరే అని చెప్పింది. దెన్ నేను టికెట్స్ తీసుకుంటానని చెప్పి, తన దగ్గర బ్యాగ్ ఉంది యాక్చువల్లీ, షీఈస్ Okay. క్యారింగ్ మై హ్యాండ్ బ్యాగ్. Okay. సో నేను మొబైల్ తీసుకుని నేను ప్రింట్అవుట్ తీసుకుంటాను ఆగు అని చెప్పి పక్కకి వెళ్ళా. నేను సడన్ గా వచ్చి చూసిన తర్వాత దేనికో డబ్బులు కావాలని చెప్పి జిప్ ఓపెన్ చేసి ఒక 10-15 minutes తర్వాత దాంట్లో నాకు క్యాష్ ఏం లేవు, అన్ని 2000 రూపీస్ నోట్స్, ఆల్మోస్ట్ ఇన్ని ఉంటాయి, ఎంత ఉందో కూడా లెక్క పెట్టలేదు, మొత్తం వేసేసింది దాంట్లో. ఏమైపోయాయి డబ్బులు అంటే దాంట్లో వేసేది, నువ్వు చెప్పావు కదా మన దగ్గర మనం ఎంత ఇచ్చినా సరిపోవని, సరే అట్లీస్ట్ మనం ఒకరికి ఎందుకు ఒక 10 people కన్నా కిడ్స్ కన్నా హెల్ప్ అవుతుంది కదా అని మొత్తం వేసేసా. అంటే మరి ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తావు అంటే, నీ దగ్గర కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ కార్డ్స్ లో డబ్బులు ఉంటాయంటే, ఆ కార్డ్స్ లో డబ్బులు లేకపోతే ఎలా ఇష్యూ అంటే, నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడుగు, నాన్నని అడుగు పంపిస్తాడు, ఇప్పుడు మనం వెళ్ళొచ్చు కదా, మన దగ్గర టికెట్లు ఉన్నాయి, ఏదేదో చెప్తుంది, ఎందుకు ఇచ్చావని చెప్పదు. బట్ ఐ టోల్డ్ హర్ అంటే ఇది ఓకే ఇష్యూ, ఇప్పుడు మనం ఏం చేయలేము, బట్ ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి అక్కడ తీసుకుంటే ఇట్ వోంట్ గుడ్ కదా, నెక్స్ట్ టైం నుంచి మనం ఆలోచించుకొని వెయ్యాలి, నువ్వు ఒక్క మాట చెప్పు నాకు, అలా ఇది చెప్పేకు అని చెప్పాను. సో అప్పటి నుంచి ఏదైనా చెయ్యాలంటే అడుగుతుంది, మమ్మీ ఇవ్వాలి అని చెప్పారు. సో తన థాట్ ఏంటంటే ఇచ్చేయాలి, మరి వెనక ముందు చూసుకోవాలి కదా, మొత్తం ఉన్నదంతా. అంటే ఆ రోజు మాకు ఏం నెసెసరీ లేకుండే, కానీ ఉంటే సిచ్యువేషన్ విల్ బి చేంజ్డ్ కదా, అంటే మనం దేనికోసం అన్న పెట్టుకో. ఏంటంటే ఇక మమ్మీ చెప్పారు, సో మనం నేను ఇచ్చేసేయాలి అలా థాట్ లో. ఇప్పుడు ఏంటంటే నేను తర్వాత చెప్పాను, నీ డబ్బులు నువ్వు ఏమైనా చేసుకో, అంతేగాని నా డబ్బులు జోలికి రాకుండా హ్యాండ్ బ్యాగ్ లో నువ్వు ముట్టుకోకూడదు. ఒకసారి ఇట్లనే ఐ మీన్ సమ్మర్ హాలిడేస్ లో
సమ్మర్ ఇంకా అవ్వలేదు అనుకుంటా. రోజు వచ్చేటప్పుడు తాటి ముంజలు తెచ్చుకుంటది. స్కూల్ ఓకే. నుంచి మా ఇంటి దగ్గర ఒకతను ఒకరోజు వచ్చేటప్పుడు మీరు తీసుకొచ్చేయండి అని చెప్పాను. ఓకే. చెప్తే సరే అని చెప్పి ఎళ్ళిందిది. అయితే మా పర్సన్ అడిగాడు, "మరి నీ దగ్గర డబ్బులు లేవు కదా!" ఐషు అంటే, "లేలే అన్న నా దగ్గరున్నాయి. హ్మ్. 500 రూపీస్ నా దగ్గరున్నాయి." ఓకే. నాకీ ఐ మీన్ అంతకు ముందు రోజు మా అక్కనో ఎవరో వస్తే ఇచ్చారు దానికి. 500 ఉన్నాయి నా దగ్గర. నేను దాంతో కొనుక్కుంటాలే అన్న అని చెప్పింది మా హెల్పర్‌కి. దెన్ ఆమె కొనుక్కోవడానికెళ్ళిందంట. ఒక 100 రూపీస్ ఎంతో కొనుక్కుంది. అయితే పక్కనున్న ఆమె అతనితోటి బార్గెనింగ్ చేస్తుంది. ఒక ఆవిడ ఎవరో ఒక ఓల్డ్ లేడీ వచ్చి లైక్ ఎంత అని అడిగితే అతను తక్కువకి 20 రూపీస్ ఒకటో ఎంతో చెప్తే 2 ఇస్తావా 20 రూపీస్‌కి 20 అంటే రూపీస్. లేలే ఒకటి కూడా రాదు హ్మ్. అని చెప్తున్నాడు. సో దెన్ అట్లా అయిన తర్వాత అవునా అని వెళ్ళిపోతుందంట. ఆమెను పిలిసి మొత్తం ఇది ఒక 100 కొనుక్కుంది కదా! మిగిలిన 400కి కొనిచ్చి మొత్తం పంపించిందంట. కొనిచ్చు. అయితే మా అతను చెప్తున్నాడు లైక్ నేను చెప్తున్నా మేడం అలా చేసేసిద్దంటే, "నువ్వే చెప్పావు కదా! నా డబ్బులు నేనేమైనా చేసుకోవచ్చా" అని ఏమైనా చెప్పి నేను అందుకని చేసుకోవచ్చు. నేను ఇచ్చేసాను. పాపం అమ్మ ఆవిడ అంటే, "అరే నువ్వు ఒక 200 ఇస్తే తను వేరే దానికన్నా యూజ్ చేసుకో అన్ని తాటి ముంజలు ఏం చేస్తారు తింటారా? వాళ్ళు పడేస్తారు కదా! ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకుంటే అవి అంత టేస్ట్ ఉండవు కదా!" అంటే నో షీ ఫెల్ట్ సో హ్యాపీ. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో, ఆమె ఎంత తీసుకెళ్ళిందో అని ఇంకా కన్వే చేస్తూనే ఉంది అది నాకు. సో, అందుకే దాంతో చాలా జాగ్రత్తగా ఉంటాం మేము. అంటే చాలా అంటే చేసి మమ్మీ ఏది చెప్తే అది చేసేయాలి. అంటే మమ్మీ దాన్ని తర్వాత తిట్టకుండా కన్విన్స్ చేసేస్తది మమ్మీని. ఆ! అవి ఇవి చెప్పి. సో నైస్ వదిలితే మ్యామ్. మొత్తం కొనేసుకొనొస్తది. అందుకనే మేము చాలా జాగ్రత్తగా దాన్ని ఇదిగో ఈ బడ్జెట్ ఇంతే. ఇంతలోనే నువ్వు కొనుక్కోవాలి. విల్ మెయింటైన్ దట్ లిమిట్ అన్నట్టు. హ్మ్. లేకపోతే ఇది వాళ్ళకిద్దాం, ఇది వీళ్ళకిద్దాం. దాని గురించి కంటే పక్కన వాళ్ళ గురించే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది దానికి. ఓకే. అండ్ మ్యామ్ మీ హస్బెండ్ వచ్చేసి డైరెక్టర్. సో అండ్ మీ హస్బెండ్ తమిళియన్ ఆ! అండ్ మీరు తెలుగు. సో మీకెలా కనెక్ట్ అయింది మ్యామ్? తెలుగు, తమిళ్? అట్లా అంటే నథింగ్ అండి. నేను 'తేజ' గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసేదాన్ని. సో, ఆ ఓకే. టైంలో 'కన్నన్ సారాయి వీర్రాజు' అని చెప్పి ఒక మూవీ డైరెక్ట్ చేశారు ఓకే. 2009లో. ఓకే. ఆ మూవీ ఆడియో రిలీజ్ అప్పుడు 'తేజ' గారిని ఇన్వైట్ చేయడానికొచ్చారు. ఫస్ట్ టైమ్ నేను అక్కడ చూసాను. దానికి ముందు 'జోగి నాయుడుది' ఒక స్టూడియో ఉండేది ఇక్కడ 'జోగి నాయుడు' గారిది. ఓకే. అందులో చూడడం జరిగింది. దాని తర్వాత నేను 'ప్రసాద్ ల్యాబ్స్‌లో' ఒకసారి మాట్లాడాను. ఐ మీన్ ఇలా తనని చూసినప్పుడు ఈస్ ఎ డైరెక్టర్. నేనేమనుకున్నానంటే నేను అతని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవుతావని నేను అనుకున్నాను. లైక్ తను రాజమౌళి గారికి చాలా క్లోజ్ అండ్ డైరెక్షన్ చేశాడు. ఈస్ వెరీ గ్రేట్ టాలెంటెడ్ పర్సన్ అందరూ చెప్తే నేను మాట్లాడాను. ఓకే. దెన్ హి ప్రపోజ్డ్ మీ లైక్ పెళ్లి చేసుకోవాలనుకుంటాను. మేమేం కలిసింది లేదు. ఏం లేదు. ఆగస్ట్ ఐ థింక్ సెప్టెంబర్ హి ప్రపోజ్డ్ మీ అండ్ నవంబర్ పెళ్లయిపోయింది. ఓహ్! ఓకే. లా ఐ థింక్ హార్డ్‌లీ 1 ½ మంత్. ఓకే. అండ్ చాలా లక్ ఉండాలి కదా మ్యామ్. అట్లా సపోర్ట్ చేసే హస్బెండ్ కూడా. మీరు ఆ టైంలో ఏమి రాంగ్ స్టెప్ తీసుకోకుండా మంచి పని చేశారని అనుకుంటారా యాహ్! ఎప్పుడైనా? అంటే అట్లా ఏమో అండి. ఇట్స్ రాంగ్ ఆర్ అంటే ఏది మన చేతిలో ఉండదని యెస్. చెప్తారు యెస్. కదా! ఇట్స్ ఎవ్రీథింగ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మేడ్ ఇన్ హెవెన్. సో, ఎవరికి రాసి పెట్టుంటే ఆ టైంకి జరుగుతది. సో, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అనే అనుకోవాలి. బ్యాడ్ అనుకోకూడదు కదా మనము. యాహ్! మ్యామ్. అండ్ మ్యామ్ మీ మనకంటే బెస్ట్ చూసినప్పుడు మనం ఎప్పుడు లో అనిపిస్తాం. యాహ్! కానీ మనకంటే వరెస్ట్ చూసుకున్నప్పుడు మనం ఎప్పుడు బెస్ట్‌గా అనిపిస్తాం. యాహ్! సో, ఐ ఆల్‌వేస్ ప్రిఫర్ దట్. యెస్ మ్యామ్. ప్రతి ఒక్కరికి అది ఉండదు కదా! ఆహ్, నేను నా పిల్లలకి కూడా అదే చెప్తాను. యెస్. మీకంటే పెద్దవాళ్ళని చూసుకొని వాళ్ళతో ఇది అవ్వాలనుకోకూడదు. కంపేర్ మనకంటే లో చేసుకోకూడదు. వాళ్ళని చూడు. యాహ్! వి యాహ్! ఆర్ సో బ్లెస్డ్. దేవుడు మనకన్నీ ఇచ్చాడు. యెస్ మ్యామ్. మీరు స్టార్ట్ చేసింది అంటే ఎట్లా ఒక డిజైనర్ స్టూడియోగా స్టార్ట్ చేసారు. అంటే మీకు ఒక్కటే బ్రాంచెస్ ఉన్నాయా? ఆల్ ఓవర్ హైదరాబాద్ అట్లా ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? లేదండి. నేను డిజైన్ స్టూడియో స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది మేము బ్రాంచెస్ పెట్టుకుంటాం అని చెప్పి చాలా మంది కాల్ చేసారు. ఇప్పటికి గూడా ఐ యామ్ గెట్టింగ్ ద కాల్స్. బట్ ఏంటంటే నేనున్న చోటనే నేను వర్క్ చేయాలనుకుంటాను. ఇచ్చేసిన తర్వాత నా మీద నమ్మకంతోటో, లేకపోతే వాళ్ళకి ఇది పెట్టిన తర్వాత జరగకపోతే ఐ ఫీల్ సో గిల్టీ. వాళ్ళంత ఇన్వెస్ట్‌మెంట్ చేసి జరగలేదనుకోండి అన్నీ నమ్మి నా పేరుని పెట్టి అది జరగకపోతే మళ్ళీ అది అంటే మనం వాళ్ళకి మనీ రిటర్న్ చేయలేము. అండ్ ఆల్సో యాహ్! ఇన్వెస్ట్‌మెంట్ అయిపోయిందాన్ని ఎక్కడి నుంచి తెస్తాం మనము? అది చాలా గిల్టీగా ఉంటది. సో, అందుకని చెప్పి నేను మంచిగా జరిగితే పర్వాలేదు. ఓకే. ఒక పాయింట్ ఏదన్నా బ్రేక్ అయినా గూడా హ్మ్. అది లైఫ్ లాంగ్ మనకు గుర్తుంటది. సో, ఓకే. ఐ నెవర్ వర్క్ ఫర్ మనీ.
ఓకే. ఇట్స్ మై ప్యాషన్. ఓకే. అండ్ మనిషికి ఎంత కావాలో అంత ఉంటే చాలు అంతుంటే అనుకుంటాను. నాకున్న చుట్టుపక్కల నా పిల్లల్ని చూసుకోగలిగినంత, మేము బ్రతకాల్సినంత వస్తే చాలు నాకు. ఐ డోంట్ వాంట్ టు బి రిచ్. ఓకే. ఐ నీడ్ టు బి ఉన్న పీస్‌ఫుల్ దాంట్లో లైఫ్, అందరూ హ్యాపీ. ఉన్న హ్యాపీగా దాంట్లో ఉంటే చాలు. సో, హ్యాపీగా ఉండండి. అంత నాకు ఈ బ్రాంచెస్ అవంతా ఇష్టం గూడా లేదు. సో, ఇది హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆన్‌లైన్ అయిపోయింది. ఎక్కడైనా మనం కొరియర్స్ చేయొచ్చు. వచ్చే క్లయింట్స్ వస్తుంటారు. ఫోన్స్ ఉన్నాయి, వాట్సాప్ వీడియో కాల్స్ ఉన్నాయి. అన్నీ అవైలబుల్ ఉన్నాయి గదండీ! ఇప్పుడు అంత పెద్ద మనం బ్రాంచ్‌లు పెట్టుకునేదేం లేదు. ఇది కస్టమైజ్డ్ స్టూడియో మోర్ ఓవర్. సో, ఒక దగ్గరే ప్రిఫర్ చేస్తారు తప్ప బ్రాంచెస్ పెట్టుకునేవి రెడీమేడో, శారీ షాప్సో అయితే పెట్టుకుంటారు. ఇట్స్ నాట్ ఏ శారీ షాప్. అండ్ మ్యామ్ అందరూ ఏంటంటే ఇట్లా చేస్తున్నప్పుడు కొంతమంది ఏంటి నిహారిక హ్యాండ్లూమ్స్ అంటే దట్ ఓన్లీ ఫర్ హ్యాండ్లూమ్స్ అని కొంతమంది అనుకుంటారు నేను చూసినప్పుడు. సో మీ దగ్గర వచ్చేసరికి ఆల్ ఓవర్ యాహ్! కలెక్షన్. నిహారిక డిజైన్ స్టూడియో తెలిసిన వాళ్ళందరికీ నిహారిక హ్యాండ్లూమ్స్ తెలుసు. ఓకే. అండ్ హ్యాండ్లూమ్ స్టోర్ తెలిసిన వాళ్ళకి డిజైన్ స్టూడియో తెలియకపోవచ్చు. బట్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ కదండి. ఆల్రెడీ వీఆర్ ఇన్ ఇండస్ట్రీ లాస్ట్ 8 years. సో Okay. మాకేం పెద్ద దీనివల్ల తెలియకపోవడం, తెలిసిన అంటే చాలా మందికి ఫౌండేషన్ గురించి కూడా తెలీదు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఓన్లీ డిజైన్స్ గురించి. సో అదంతా ఒకరిది ఒక బేస్ ఉందండి, క్లయింట్స్ బేస్ లాగా. సో వాళ్ళు వీళ్ళని డిస్టర్బ్ చేయరు, వీళ్ళు వాళ్ళని డిస్టర్బ్ చేయరు అన్నట్టు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అండి. వాళ్ళకి ఏం కావాలో మేము ట్రీట్ చేస్తాం, వీళ్ళకి ఏం కావాలన్నా చూస్తాం. యా మ్యామ్ ఈ రోజుల్లో కొంచెం చేసినా కూడా ఎక్కువ చెప్పుకోవడం అట్లాంటివి చేస్తున్నారు. కానీ మీరు ఎంతో చేస్తూ కూడా ఇంత సింప్లిసిటీగా, ఇంత హ్యాపీగా నథింగ్ అండి. నేను చెప్పాను కదా, బయటకి తెలియకుండా చేసే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మనకు తెలియకపోవచ్చు. నేను చేసింది మాత్రం ఐ నెవర్ ఫీల్ దట్ నేను ఏదో చేశాను అంటే, నాకు ఇచ్చిందే నేను చేశాను. నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి చేశాను. లేకపోతే నేను ఎక్కడి నుంచి చేస్తాను. సో నథింగ్, ఐ నెవర్ ఫీల్ దట్ నేను ఏదో చేశానని. అంటే మ్యామ్ మీకు ఒక థాట్ వచ్చింది కదా మ్యామ్, వీవర్స్ ని ఎంకరేజ్ చేయాలి అనేది. సో మీరు ఈ వీవింగ్ అనేవి ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తారు మ్యామ్? అంటే డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ అండి. Okay. మేము ఎవరైతే తీసుకోవాలనుకుంటామో ఆ ఊరు ఎక్కడుంది అంటే, ఇప్పుడు మనకు పోచంపల్లి అనుకోండి, అక్కడ ఉన్న వీవర్స్ తో కొలాబరేట్ అయ్యి వీవర్స్ దగ్గర నుంచే తీసుకొస్తాం. డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్, నాట్ ఇన్ ద మిడిల్ మ్యాన్. ఓకే. సో దెన్ మనము వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడానికి ఉంటది. అంటే ₹1 ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా వీవర్ కే ఇచ్చినట్టు ఉంటది కదా, అండ్ మిడిల్ మ్యాన్ ఎంకరేజ్ చేసినట్టు ఉండదు. సో వీఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ వీవర్స్ వీవర్స్ ఇది అండ్ చాలా బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఆల్సో. మీరు మా దగ్గర చూసిన క్వాలిటీ ఫ్యాబ్రిక్ మీకు వేరే షాప్స్ లో దొరకదు. బికాస్ మేము డైరెక్ట్ గా తీసుకొస్తాం కదా, మా కోసం అంటే ఇంకొంచెం మంచిగానే మంచిగా నేస్తారు వాళ్ళు. చేస్తారు. ఇంకా కొంచెం ఒక పోగు ఎక్కువనే వేస్తారు అన్నట్టు ప్రేమతోటి. అంటే వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది మ్యామ్ మీరు వెళ్ళినప్పుడు కానీ అట్లా? నేననే కాదండి, ఏ ఏ డిజైనర్ వెళ్ళినా ఒక వీవర్ కి సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు మీరు వెళ్ళినా సరే యాజ్ ఎ యాంకర్, నేను మీ ఊరు వచ్చాను మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి అన్నప్పుడు దే ఆల్వేస్ ఫీల్ సో హ్యాపీ కదండి. సో అండ్ యాక్చువల్లీ నారాయణపేట అయితే మేము చాలా ఐ మీన్ చాలా వీవర్స్ ని కలిసిన. నారాయణపేట నుంచి చాలా సార్లు మేము శారీస్ తెప్పించాము. దే ఫీల్ సో హ్యాపీ. మీరు ఎప్పుడు చెప్తారు మాకే దొరకట్లేదు చీరలు అన్నప్పుడు, మీరు ఎప్పుడు కాలు పెట్టిన మొత్తం డిజైనర్లు అందరు నారాయణపేట చీరల మీదనే పడ్డారు అని చెప్పి. సో వీ స్టార్టెడ్ 2019 నారాయణపేట హ్యాండ్లూమ్ స్టోరీ. ఇప్పుడు ఎక్కడ చూసినా అవే. అంటే మేము చేసిన లెహెంగాస్ తర్వాత ఇప్పుడు ఇంత పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది అన్నది అప్పుడు అంటే దాన్ని ఎవరు క్రియేట్ చేశారో అన్నది ఎవరికి తెలియదు కదండి. బట్ స్టిల్ వీ నో దట్ వీ స్టార్టెడ్ ఇట్ అని చెప్పి. దాని తర్వాత ఇట్లా 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 పేరుకుపోయింది. అది మనదే కాకపోయినా పర్వాలేదు, ఎక్కడైనా వీవర్ కి సపోర్ట్ చేసి కొనుక్కున్నా సరే, ఎవరు చేనేత వేసుకున్నా సరే, ఐ ఆల్వేస్ వాళ్ళని చాలా హ్యాపీ ఫీల్ అవుతాను చూసినప్పుడు కూడా. ఎట్లా అనిపిస్తుంది అంటే సో గ్రేట్ పీపుల్ అనిపిస్తుంది. నేను చెప్తాను, మీరు చీరలో బార్గెనింగ్ చేసినప్పుడు ఇది ₹1000 అండి 800కి ఇస్తారా అంటే, మేడం ఇండైరెక్ట్ గా మీరు ఒక ₹1000 ఒక ఫ్యామిలీకి ఇస్తుండ్రు, దాంట్లో 600 700 వాళ్ళ చీరకే పోతుంది, 200 300 మిగులుతాయి. ఆ మిగిలేదు వాళ్ళు తింటారు కదా. యూ సపోర్టింగ్ ఎ ఫ్యామిలీ మ్యామ్. హ్యాండ్లూమ్స్ దగ్గర బార్గెనింగ్ చేయకండి, తీసుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి అని చెప్తాను. సో దెన్ వాళ్ళు సపోర్టింగ్ ద వీవర్స్ కదండి. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ దే ఆర్ సో బ్లెస్డ్ పీపుల్, దే ఆర్ సపోర్టింగ్ డైరెక్ట్లీ వీవర్స్. అని మీరు ఇంకా లైఫ్ లో ఇంకా మంచి సక్సెస్ చేసుకోవాలి అండ్
ఇప్పుడు వరకు చేసిన వాళ్ళు కాకుండా ఇంకా చాలా చాలా ఎక్కువ మందికి మీరు హెల్ప్ చేయాలి. అలాంటి మీకు మంచి హెల్త్ ఉండాలి. గాడ్ మీకు మంచిగా అంతా హెల్త్ గాని, వెల్త్ అన్నీ మీకు ఏది నీడ్ ఉందో ప్రతి ఒక్కటి మీకు గాడ్ హెల్ప్ చేయాలి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా వెరీ మీరు మచ్. ఇట్లానే చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉండాలని ఆంధ్రప్రభ నుంచి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రభ వ్యూవర్స్ కి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా మ్యామ్? హ్యాండ్లూమ్ గురించి గాని. ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ అండ్ నా ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అండ్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పేపర్ చూసాం చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మన కళ్ళ ముందు డిజిటల్ మీడియా లాగా వస్తుంది అంటే అదొక పెద్ద సంతోషకరమైన విషయం. మీరు ఇంకా చాలా సక్సెస్ అవ్వాలి, పేపర్ లానే ముందుకెళ్ళాలి, ఎక్కడ వెనకడుగు వేయకుండా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా న్యూ ఇయర్ విషెస్ అండ్ హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. అండ్ అలానే సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. Thank మీకు you కూడా అండి. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు మ్యామ్. థ్యాంక్ యూ. మరి చూశారు కదండి, ఇప్పటి వరకు నిహారిక గారు ఎంత చేస్తున్నా కూడా, ఆవిడ ఏ ప్లేస్ లో ఉన్నా కూడా ఆవిడ సింప్లిసిటీ, ఆవిడ చేసే హెల్పింగ్ నేచర్ మనందరికి ఎంతగానో ఇన్స్పిరేషన్ అండి. ఇలాంటి ఇన్స్పిరేషనల్ ఉమెన్ ని ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అండి. నెక్స్ట్ టైం మరొకసారి నేను మరొక ఇన్స్పిరేషనల్ పర్సన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ ఆంధ్రప్రభ. Signing off, Ankita with cameraman Satish.